హలో! హాయ్! నమస్తే. ఈరోజు నేను మీకు ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. కరెక్ట్‌గా ఇది జరిగి 2 ఇయర్స్ అయిందండి. అయినా కూడా చాలా ఫ్రెష్‌గా ఉంది నా మైండ్‌లో. ఇందుకు ఈ విషయం ఏంటంటే, ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను మా ఫ్యామిలీ అంతా కలిపి బెంగుళూరు టు రాజమండ్రి వెళ్తున్నామనమాట ట్రైన్‌లో ఒక పెళ్లి కోసం. టికెట్స్ కన్ఫర్మే సైడ్ బెర్త్ వచ్చిందనమాట. సో, పై బెర్త్ నాది, కింద బెర్త్ ఏమో ఎవరికో ఒక ఆవిడకొచ్చింది. ఆవిడ మాతో పాటే సేమ్ స్టేషన్‌లో ఎక్కింది. కానీ మాట్లాడే ప్రయత్నాలేమీ చేయలేదు. కొంచెంసేపు అయ్యాక నేనేమన్నానంటే, మీరేమైనా స్వాప్ అవ్వగలరా? మా హస్బెండ్, పాప ఇక్కడికొచ్చేస్తారు. కొంచెం సైడ్ బెర్త్ అంటే ఫ్రీగా ఉంటుంది కదా! అని అడిగా. ఆవిడంది, లేదండి నేను పేషెంట్‌ని, నేను మారనంది. సరే అని చెప్పేసి నేనింక మళ్ళీ అడగలేదు. తర్వాత కూడా ఆవిడ నాతో ఇంకేది మాట్లాడే ప్రయత్నం చేయలేదు. తర్వాత ఇంకా ఎవరు ఎక్కకపోవడం వల్ల పెద్దగా పక్క సీట్లు ఖాళీగా ఉంటే మా ఫ్యామిలీ అక్కడికి వెళ్లి భోజనాలు చేసేసి మా పాప పడుకుంటంటే ఒక ఖాళీగా ఉన్న సీట్‌లో కొంచెం కన్వీనియంట్‌గా పడుకున్నాము. తర్వాత వచ్చేసామనమాట. వచ్చేసిన తర్వాత ఈవిడ ఇంకా పడుకుందని మా హస్బెండ్‌కి కేటాయించిన ప్లేస్‌లోనే మేము వెయిట్ చేసాము. తర్వాత ఆవిడ లెగిసింది. నేను నార్మల్‌గా నా ప్లేస్‌కెళ్ళి కూర్చున్నాను. ఆవిడ కొంతసేపు చూసిందనమాట. ఒక పావుగంట అలా అయిన తర్వాత మీరు మీ ప్లేస్‌లోకెళ్ళిపోండి అంది. నాకు అర్థం కాలేదు. నేను నా ప్లేస్‌లోనే కదా కూర్చున్నాను అన్నాను. కాదు మీ బెర్త్‌లోకెళ్ళిపోండి. మీది పై బెర్త్ కదా అంది. అదేంటండి పై బెర్త్‌లోకి అప్పుడే ఎందుకు వెళ్తాను? నైట్ అవ్వలేదు కదా! ఇప్పుడే కదా ఈవినింగ్ 4 అయింది. నేను తర్వాత వెళ్తాను అన్నాను. కాదు ఇది నా ప్లేస్ మీకు తెలీదేమో. మీది పైన ఇచ్చారు కాబట్టి మీరు పైనే ఉండాలి. నాది కింద కాబట్టి నేను కిందే ఉంటాను. మీరు పైకెళ్ళిపోండి అంది. సరే ఏంటి ఈవిడ ఇలా అంటుందనేసి ఇంకా వాదించలేదు.